జనజాతర సభ ఎట్లా ఉండబోతుంది? సంవత్సరానికి ₹1,00,000 ప్రతి మహిళకు రీచ్ అయ్యే విధంగా వాళ్ళకు డైరెక్ట్గా కేటాయించడం, అదేవిధంగా సామాజిక భద్రత, పొలిటికల్గా కూడా రిజర్వేషన్స్కి సంబంధించి కూడా అంటే 33% రిజర్వేషన్కి సంబంధించి కూడా ఎప్పుడో మా పార్టీ తీర్మానం చేసింది. గత 10 సంవత్సరాలు వాళ్ళు మూలకేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ మనం ఇచ్చినటువంటి బస్సు కానీ, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత ఉచిత కరెంటు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, మహిళల పేరు మీదనే గృహాల నిర్మాణం కానీ, మరి వడ్డీ లేనటువంటి రుణాలు కానీ, ఇట్లాంటి అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్లకు మార్కెటింగ్ను ప్రభుత్వమే ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని కోటీశ్వరులుగా తయారు చేయడం. ఇప్పుడున్నటువంటి పెరుగుతున్నటువంటి ధరలు, మనం ఎంత సంపాదించినా రోజువారీ ఖర్చులకు సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దిశగా మహిళలు ఎక్కడైతే బాగుంటారో అక్కడ ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ఉంటారు. కాబట్టి ఆ లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా ఇక్కడ ఆ దిశగా అడుగులేస్తున్నాము. మా నాయకత్వం అంటేనే, కాంగ్రెస్ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళా నాయకత్వాన్ని అంటే ప్రోత్సహించే పార్టీ, మా ఉమెన్ ఎంపవర్డ్ పార్టీ. కాబట్టి మీరు చూస్తే ఇందిరాగాంధీ గారి కాడ నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రియాంక గాంధీ వరకు ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద, మహిళల కోసం, మహిళా కష్టాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ తదనుగుణంగా చట్టాలు, జీవోలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మహిళలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కూడా రాజకీయాల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ బలంగా ఉండాలని నమ్ముతూ వారిని బలోపేతం చేసే దిశగా మా అడుగులు ఉంటుంది. ఇవాళ 10 సంవత్సరాల్లో మీరు ఏం అభివృద్ధి చేశారని మేము అడుగుతున్నాం. అది అడిగినప్పుడల్లా మీరు అక్షింతలో, గుడిలో, గుడులు చూపిస్తున్నారు, బడులు కూడా చూపిస్తలేరు. గుడి అనేది నా విశ్వాసం, నా ఊర్లో కట్టుకుంటా, నా ఇంట్లో కట్టుకుంటా ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. వాటితో గుడులతో పాటు బడులు ఉండాలి, మడులు చేసే రైతులు బాగుండాలి. ఈ దేశానికి మానవ వనరులుగా ఉన్నటువంటి యువత ఆత్మహత్యల వైపు పోకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. బీజేపీ వాళ్ళు దాని గురించి మాట్లాడరు. మేము వచ్చి 100 రోజులు కాలేదు, మీరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి రైతులకు ఏం న్యాయం చేశారు? రైతు రుణమాఫీ ఎందుకు మీరు చేయలేకపోయారు? మరి మద్దతు ధర, ధాన్యానికి మద్దతు ధర మీరు ఎందుకు చట్టబద్ధం చేయలేకపోయారు, ఇవ్వలేకపోయారు? కానీ ఇవాళ మేము రాగానే మీరు ఇస్తారన్న 15,000 ఇవ్వి మీరు ఇస్తారన్న, అరే మీరు ఏమి ఇచ్చారు 10 ఏళ్ళల్లో ఈ దేశానికి? ఏమి ఇచ్చారు? ఎంతసేపు ఆదాని అంబానీలకు ఇచ్చారు కానీ దేశానికి ఏమి ఇచ్చారని నేను అడుగుతున్నా. మేము వచ్చినాము, 7 లక్షల కోట్ల అప్పు ఉంది, 70,000 కోట్లు అప్పులకు వడ్డీలు కట్టేది ఉంది. అయినా కూడా అధికారంలోకి వచ్చిన, ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఒప్పుకున్న ప్రకారం రైతు బంధు కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు మమ్మల్ని మీరు ఇస్తారన్న 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారు ఎవ్వి అని నేను అడుగుతున్న బీజేపీ నాయకులను. మీరు 10 ఏళ్ళు అయింది వచ్చి, ఏది మరి ఎందుకు ఇస్తలేరు? కాబట్టి మేము ఖచ్చితంగా మాకు 5 ఏళ్ళ టైం ఉంది, అన్నీ చేస్తాం. పాపం వాళ్ళ అధికారం పోయింది బీఆర్ఎస్ వాళ్ళు, అక్కడ కూడా దేశంలో కూడా పోతుందని బీజేపీ వాళ్ళు. దీంతో పోటాపోటీగా ధర్నాలు చేస్తారు బీజేపీ వాళ్ళు. మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజైనా రైతుల కోసం ఇక్కడ పోరాటం చేసిరా? ఈ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేయలే. మరి దేశ సరిహద్దుల్లో అంతేకాకుండా 2014 విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి కనబడుతుంది. రేపు మీరు ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు తప్పకుండా. ఆ మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వమే విభజన చట్టంలో అనేక హక్కులు, అధికారాలు ఇచ్చింది. 10 సంవత్సరాలు ఇద్దరు కొల్లుడై ఓపెన్గానే కలిసిమెలిసి అవన్నీ మూలవ పడేసారు. ఇంకా ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత విడిపోయినట్టుగా డ్రామా చేశారు. అట్లా డ్రామా చేసిన జనం వాళ్ళను, బీజేపీని, బీఆర్ఎస్ను పక్కన పెట్టి మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏదో ఇస్తున్నాం అంటారు. కాబట్టి ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ అయినా, బయ్యారం అయినా, ఇక్కడ ఆస్తులైనా, ఉక్కు పరిశ్రమ అయినా ఇవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తూ, తెలంగాణకు మెరుగైనటువంటి ప్యాకేజీలు ఇస్తూ ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి చరిత్ర. కానీ ఎంతసేపు నిలబడిగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. కనీసం 100 రోజులు కూడా టైం ఇవ్వలేదు. తెల్లారి నుంచే అధికారానికి వచ్చిన తెల్లారి నుంచి అంటే వాళ్ళలో ఎంత అసహనం ఉంది. ప్రజలు వెయిట్ అండ్ సీ అని ఆలోచనతో ఉన్నారు కానీ వాళ్ళకి అధికారం పోయింది, ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళు మమ్మల్ని ఎట్లా దేశంలో కూడా మేము దిగిపోతున్నాం అనేటువంటి ఆవేదనతో వీళ్ళు ఇద్దరు కలిసి పోటాపోటీ ధర్నాలు చేస్తారు. 10 ఏళ్లలో ఎన్ని చేశారని నేను అడుగుతున్నా. అంటే అక్క, ఇప్పుడు రేపు జరగబోయేటువంటి జనజాతర సభకు మహిళలను 1,00,000 మంది తీసుకొచ్చే లక్ష్యంగా చేస్తున్నారు కదా, ప్లాన్ ఎట్లా చేస్తున్నారు? అందరూ అంటే మా కార్యకర్తలు వస్తారు, తర్వాత మహిళలు కూడా పెద్ద ఎత్తున మీరు ఇంతకుముందే చూసిరు. 1,00,000 మంది మహిళలతోటి పెరేడ్ గ్రౌండ్లో మరి ప్రభుత్వ పరంగా కూడా ఒక పెద్ద బహిరంగ సభను కూడా నిర్వహించుకోవడం జరిగింది. మహిళలందరికీ కూడా ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం
ఎందుకంటే కుటుంబ భారం మేజర్గా మహిళల మీద పడుతుంటాయి కాబట్టి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. ఈ 10 ఏళ్లలో చాలా ఇబ్బందులకు గురైనారు. గత సీఎం గారు ఎప్పుడు కూడా మహిళలతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు. వాళ్ళ కష్టాలు తీర్చలే, వాళ్లకు రుణమాఫీ జరగలేదు, చాలా వరకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉంటే ప్రాంతాలు, రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయి. అదే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా మహిళలను కోటీశ్వరులను చేసేటువంటి పథకాలను ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అమలు చేయబోతుంది. కాబట్టి అదే మార్గం దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది.